హలో వ్యూవర్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఐటమ్ చాలా చిన్నదే, బట్ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మనం ఈవినింగ్ స్నాక్లా తింటే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏం చేయాలి, దీంట్లో మనం ఏమేమి వేసామనేది చూద్దాం. సో ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. దీనికి మనకు కావాల్సింది ఫస్ట్ ఒక 2 స్కిన్తో ఉన్న చికెన్ లెగ్ పీస్లు కొంచెం కట్ చేసి తీసుకోవాలి. ఒక ఆనియన్, మళ్ళీ ఒక పొటాటో తీసుకున్నాను, అంటే బంగాళదుంప తీసుకున్నాను. సో ఈ చికెన్ని నేను నీట్గా పసుపేసి కడిగేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుందాం. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం, మసాలా అండ్ ధనియాల పొడి మొత్తం వేసి స్మూత్గా చికెన్ పీస్ని అన్నిటిని నీట్గా మసాజ్ చేయండి. చనిపోయిన కోడికి మసాజ్ ఏంటి అంటున్నారా? పర్లేదు, మసాజ్ చేస్తేనే దానికి అంతా ఇంగ్రీడియంట్స్ అంతా పడుతుంది. కారం వేయడం మాత్రం మర్చిపోద్దు. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఈ ఐటెం మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో కారం ఎక్కువ వేసుకుంటే మీకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో నీట్గా నేను చెప్పినట్టు మంచిగా మసాజ్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీన్ని మ్యారినేట్ చేసిన తర్వాత దీనికి ఒక మినిమం 1/2 అవర్ టు 1 అవర్ టైం అనేది ఇవ్వాలి. అలానే దీన్ని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దు, బయటనే ఉంచండి. కొంచెం వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి బయటే ఉంచి మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి. ఓకేనా? అలా నీట్గా మ్యారినేట్ చేసుకోండి. కట్ చేసిన పీసెస్లో కూడా మసాలా అంతా నీట్గా పట్టేలాగా జాగ్రత్తగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ముందుగా మనం తీసుకున్న ఆనియన్, పొటాటోని కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి నీట్గా. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో అలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. సో బంగాళదుంప కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. సో చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానికి కూడా కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. సో ఇలాగా బంగాళదుంప, ఆనియన్ 2 కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ కారం వేసుకోవడం అనేది ఆప్షనల్. నేను ఆల్రెడీ మన మ్యారినేషన్లో కారం వేసాను కాబట్టి దాంట్లో నాకు తక్కువైంది కాబట్టి నేను ఇక్కడ వేసుకున్నాను. ఒకవేళ మీరు అక్కడ కారం ఎక్కువ వేసుకుంటే ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు. మరీ కారం ఎక్కువైనా కానీ తినలేము. ఒకవేళ స్పైసీ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. సో కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బంగాళదుంప 75% ఉడికేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ని దాంట్లో లైట్గా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో 2 సైడ్లు తిప్పి దాన్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డిప్ అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఆయిల్ని దానిపైన పోసినా పర్లేదు. కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పొటాటోని దాంట్లో వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మళ్ళీ ఉడికించాలి. ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత అండ్ ఇక్కడ నేను ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను. సో ఈ మధ్య మనకి సూపర్ మార్కెట్స్లో నాన్ ఆల్కహాలిక్ బియర్స్ దొరుకుతున్నాయి. సో ఇదేంటంటే కంప్లీట్గా ఇది బార్లీ మాల్ట్ అనమాట. దాన్ని యూస్ చేస్తున్నాను. అండ్ ఇది నేను ఈ నాన్ వెజ్లో వేసి కంప్లీట్గా ఇప్పుడు దీంట్లోనే కుక్ చేస్తున్నాను. సో ఇది నాన్ ఆల్కహాలిక్ కాబట్టి ఎవరైనా తినొచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అయితే మీరు డైరెక్ట్గా చిన్నది బీర్ తెచ్చుకొని అది కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మూత పెట్టుకొని మనం మంచిగా ఉడికించుకోవాలి. మొత్తం ఫ్లేవర్ అంతా కూడా ఆ బీర్ దాంట్లోనే ఉడకాలి. సో దాన్ని బట్టి మీకు పీసెస్కి మొత్తానికి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. సో నీట్గా ఉడికించుకోండి. ఒక 15 మినిట్స్ మీరు మూత పెట్టి ఉడికించుకుంటే మాత్రం మీరు వేసిన బీర్ కానీ ఆ వాటర్ కానీ అసలు ఏమీ కనబడదు. సో ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ తిన్నప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుందని నేనైతే కొత్తగా ట్రై చేశాను, టేస్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కింద కామెంట్స్లో పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇలాంటి రెసిపీస్ని షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. బాయ్.